టమాటాక్ అన్న పదం వచ్చి కడుపుని షేప్‌లోకి తీసుకురావడానికి పొట్ట భాగంని టమాటాక్ అంటారు. ఇంగ్లీష్‌లో దాన్ని అబ్డామినోప్లాస్టీ అని చెప్పి కూడా అంటారు. ఇది యూజువల్లీ ఏంటంటే ఇందులో ఒక 2, 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి ప్రెగ్నెన్సీ తర్వాత లేదంటే వెయిట్ లాస్ తర్వాత చర్మం అనేది కిందకి సాగి వేలాడిపోతూ ఉంటుంది. దాన్ని తగ్గించడం. సో, దాంతోపాటు ప్రెగ్నెన్సీ లేదంటే సివియర్ వెయిట్ లాస్‌తో ఉన్నప్పుడు ఏంటంటే కండరాలు కూడా సెపరేట్ అయిపోతాయి. సో, ఆ కండరాలను కూడా టైటనింగ్ చేసి దాంతోపాటు హెర్నియా లాంటి వ్యాధి ఏదైనా ప్రాబ్లమ్ కూడా అసోసియేటెడ్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ మసిల్ టైటనింగ్ చేసి దాని తర్వాత వచ్చి ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే కొంచెం లూజ్గా ఉందో దాన్ని తీసేసి కొన్ని సందర్భాల్లో ఏంటంటే బొడ్డుని టోటల్గా మళ్ళీ కొత్త పొజిషన్లో పెట్టవలసిన అవసరం పడుతుంది. మళ్ళీ కొత్త పొజిషన్లో పెట్టడం అనేది జరిపితే దాన్ని అంబిలికోప్లాస్టీ అంటారు. అబ్డామినోప్లాస్టీతో పాటు అంబిలికోప్లాస్టీ కూడా కంబైన్ చేసి చేస్తాం అన్నమాట. సో, అలాగే ఏంటంటే తొలి పొట్ట భాగం ఏంటంటే కొంచెం లూజ్గా అయ్యి కొంచెం కిందకి ఇలా వేలాడిపోతూ ఉంటుంటే దాన్ని మాన్స్ అంటాం అన్నమాట. ఆ మాన్స్ పార్ట్ లూజ్గా హ్యాంగ్ అయిపోతే దాన్ని కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు దాన్నే మాన్స్ప్లాస్టీని ఫూపా అని చెప్పి కూడా అంటున్నారు. ఫ్యాట్ ఓవర్ ది ప్యూబిక్ ఏరియా. ఇంకొక ఏరియా జనరల్గా మిస్ అయ్యేది ఏంటంటే ఫ్లాంక్స్ ఆర్ లవ్ హ్యాండిల్స్. ఈ సైడ్ భాగం అనేది కొంచెం వేలాడిపోయి ఫ్యాట్ తోటి కొంచెం ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా కరెక్ట్ చేస్తాం. సో, ఇందులో ఏంటంటే కొంతమందికి లైపోసక్షన్ అన్న ప్రొసీజర్ అంటే ఫ్యాట్ తొలగించడం త్రూ స్మాల్ హోల్స్తో చేసి దాని తర్వాత ఈ ఎక్స్ట్రా లూజ్ స్కిన్ని తీసి కరెక్ట్ చేయవలసిన అవసరం పడుతుంది. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అబ్డామినోప్లాస్టీ, లైపోసక్షన్, అంబిలికోప్లాస్టీ ప్లస్ మాన్స్ లిఫ్ట్ ఆర్ ఫూపా కరెక్షన్. సో, ఈ 4 అన్నింటినీ కంబైన్ చేసి కరెక్ట్గా చేస్తే పొట్ట మళ్ళీ ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్లోకి తీసుకుని రావచ్చు. కొంతమందికి ఓన్లీ ఫ్యాట్ ఒకటే కొంచెం ఉంది, స్కిన్ క్వాలిటీ బాగుంది, ఉట్టి లైపోసక్షన్ తోటి టమాటాక్ అన్నది చేయొచ్చు. సో, కొంతమందికి స్కిన్ కూడా లూజ్గా ఉంది అంటే ఆ ఎక్సెస్ స్కిన్ని తీసేసి చేస్తాం. కొంతమందికి ఏంటంటే ఓన్లీ లూజ్ స్కిన్ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉండదు. అలాంటి వాళ్ళకి స్కిన్ ఒకటే తీసేసి ఇవన్నీ టైటనింగ్ చేయడం జరుగుతుంది. సో, దాంతో ఏంటవుతుంది, ఈవెన్ ది ఎక్స్ట్రా స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో తొలి భాగంలో పొట్ట తొలి భాగంలో అవి కూడా తొలగిస్తాం. సో, ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ది స్ట్రెచ్ మార్క్స్ కూడా దాన్ని తగ్గించేసి నీట్గా చేయడం అనేది జరపచ్చు.